శ్రేయ నువ్వేం చేస్తున్నావు లైన్ లో నించొని? మమ్మీ నేను ఫుడ్ కోసం నించున్నాను మమ్మీ. ఓ బెట్టా, క్యాంటీన్ లో నువ్వు ఇలా నించోదో నేను చూడలేను బెట్టా. నీకేమైనా ఫుడ్ కావాలంటే నాకు చెప్పు, నేను నీకోసం ఆర్డర్ చేస్తాను. ఓ అవునా మమ్మీ, అయితే పిజ్జా చెయ్యు. ఓకే బెట్టా, వచ్చి నా దగ్గర పద మమ్మీ. కావ్య టీచర్ చెప్పండి ప్రిన్సిపల్ మేడం. ఎగ్జామ్ పేపర్వి క్వశ్చన్స్ ప్రిపేర్ అయిపోయాయా? ఇంకా ప్రిపేర్ చేయలేదు. ఓకే బెట్టా శ్రేయ ఇక్కడ రా. ఏంటి మమ్మీ? నువ్వు చెప్పు టీచర్కి ఏమైతే నీకు క్వశ్చన్స్ వచ్చో అవే చెప్పు, అవే ఎగ్జామ్లో వస్తాయి సరేనా? సో మా శ్రేయ ఏం చెప్తే అవి రాయండి, ఓకేనా? ఓకే ప్రిన్సిపల్ మేడం. శ్రేయ ఎందుకమ్మా సివిల్ డ్రెస్ వేసుకొని వచ్చావు? ఏంటి టీచర్ మీరు మా అమ్మాయి శ్రేయ మీద ఎందుకు అరుస్తున్నారు? ప్రిన్సిపల్ మేడం ఆమె సివిల్ డ్రెస్ వేసుకొని వచ్చింది. అయితే ఏమైంది టీచర్? సివిల్ డ్రెస్సే కదా వేసుకుంది, మీకైతే నేను అలా ఏం పెట్టలేదు కదా. మీరు కూడా సివిల్ డ్రెస్లోనే ఉన్నారు కదా, మీకు ఏమైనా యూనిఫామ్ పెట్టానా? మా అమ్మాయి మీద అలా అరవకండి ఇంకోసారి. ఓకే ప్రిన్సిపల్ మేడం. సో టీచర్స్ మీ అందరికీ ఎందుకు పిలిచానంటే యాన్యువల్ ఫంక్షన్ ఉంది కదా, సో మా బెటర్ శ్రేయ చెప్పినట్టు మీరు అందరూ ప్రిపేర్ అయిపోవాలి, అర్థమవుతుందా? మేడం యాక్చువల్గా శ్రేయ జస్ట్ 5th క్లాస్, ఆమెకి ఏం తెలుస్తుంది? నెక్స్ట్ ప్రిన్సిపల్ ఇప్పుడు శ్రేయనే కాబట్టి తనకి అన్ని అలవాటు అవ్వాలి, అందుకే ఆమె చెప్పినట్టు చేయాలి మీరు, అర్థమవుతుందా? నో మోర్ ఎక్స్క్యూజెస్, గాట్ ఇట్? ఓకే మేడం. పిల్లలు మీ మోమ్ పేరెంట్ కమెంట్ చేసి చెప్పండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.